హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ తాజా వార్త అండి, ముఖ్య ప్రకటన విడుదల వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ 5 ఏళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో సహా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పెన్షన్దారుల సంఘ ప్రధాన కార్యదర్శి టీఎస్బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా రివర్స్ పీఆర్సీ కరువు భత్యం పైన అయితే ఆయన బకాయిలు, పెన్షన్దారులు పీఆర్సీ బకాయిలు రాకపోవడము ఇవన్నీ మనం చూసాము. గత 5 ఏళ్ళగా మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నో ఉద్యమాలు కూడా చేశాము అని అయితే ఆయన చెప్తున్నారు. సో దాచుకున్న డబ్బులకు సకాలంలో వెనక్కి రాకపోవడం వంటివి కూడా చాలా చూసాము. ఇలా హెల్త్ కార్డులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చెల్లుబాటు కాలేదు. సో పెన్షన్దారులకు సంబంధించి అదనపు క్వాంటమ్ పెన్షన్ను 10% నుంచి 7%కి, 15% నుంచి 12%కి ఇలా తగ్గించడం పట్ల రివర్స్ పెన్షన్ అయితే అంటున్నారు. సో ఇలా ఎన్నో విధాలుగా 5 ఏళ్లలో ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు సుమారుగా నష్టపోయారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడాను. సో ఇందుకు కారణంగా ఉద్యోగులు, పెన్షన్దారులకు పునర్వైభవం రావాలన్నా, హక్కులు కాపాడుకోవాలన్నా కూడా ఓటు హక్కును సద్వినియోగం పరచుకోవాలి, సరైన నాయకుడిని ఎంచుకోవాలని అయితే అంటున్నారు. సో మన భద్రతకు మనమే కారణం కావాలని అయితే బుచ్చిరాజు పిలుపునిచ్చారండి, పేర్కొన్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.